మంచిది. మరి మనం అందరం వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. నిజానికి మనుష్యులు తప్పులు చేసినప్పుడు దేవుడు వారి నుంచి కోరుకునేది కొన్ని ఉంటాయి. అలాగే దేవుణ్ణి తృప్తిపరచాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. దేవుణ్ణి తృప్తిపరచాలి. నువ్వు దేవుణ్ణి తృప్తిపరచకుండా మనము ఆయన దగ్గర నుంచి ఏమి పొందలేము. దేవుణ్ణి తృప్తిపరచాలి. చూడండి, ఇప్పుడు మనకి ఎక్కడైనా జాబ్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళని తృప్తిపరచగలిగితే మనకి ఏమొస్తుంది? ఇంక్రిమెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మంచి పొజిషన్ మారుతుంది. లేకపోతే ఒక ఇంక్రిమెంట్ తీసేస్తారు. వాళ్ళని తృప్తిపరచలేకపోయాం అనుకోండి, వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయాం, అప్పుడు మన హోదా తగ్గిపోద్ది. తృప్తిపరచగలిగితే మనకి ఇంక్రిమెంట్ వస్తుంది. అందుకని దేవుడి దగ్గర కూడా మొదట మానవుడిని సృష్టించినప్పటి నుంచి కూడా ఆయన పోలికలో చేసుకున్నాడు. ప్రాబ్లం ఏంటంటే జంతువుల దగ్గర నుంచి ఆయన అడగడు నువ్వు నన్ను సాటిస్ఫై చేయమని. అలాగే ఇంకా ఆయన సృష్టిని చెట్లు పుట్టలు వాటిని అడగడు. ఎందుకని అడగడంటే ఆయన పోలిక కాదు కాబట్టి వాటి జోలికి వెళ్ళడు. ఆయన పోలికలో మనల్ని తయారు చేసుకున్నాడు కాబట్టి మనల్ని ఏమడుగుతాడంటే నన్ను తృప్తిపరచమంటాడు. అంటే మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఆయన్ని తృప్తిపరచాలి. అది తృప్తిపరచడం మన వల్ల కావట్లేదని ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆ కాలంలో ఏం చేశాడంటే ఒక బలి అర్పణ చేయాలి. ఎప్పుడు మిస్టేక్ చేసినా దానికి ఒక బలి అర్పణ ఉంటుంది. ఆ అర్పణ ఎలా చేయాలో లేవి కాండము 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాస్తాడు. ఆ అర్పణ ఎలా అర్పించాలి, దానికి సిస్టమ్ ఉంటుంది. ఎలా అంటే బలి యాజకుడు ఇస్తే అహరోని అర్పిస్తే వారి కుమారులు దాని అవయవాలు అన్నీ తీసి వేరుపరిచి మరి ఆ దహన బలి మీద పెట్టాలి. అగ్నిని కూడా మంచి అగ్నిని తీసుకొచ్చి ముట్టించాలి. ఇలా దానికి చాలా రూల్స్ పెట్టాడు దేవుడు. అంటే అంత పరిశుద్ధంగా జరగాలి ఆ అర్పణ. జరిగినప్పుడు ఏమయ్యేదంటే చివరిగా ఈ బలి అర్పణ జరిగినప్పుడు 1వ అధ్యాయం 9వ వచనంలో చివరిగా ఏం జరిగేదంటే చూడండి, 9వ వచనం, లేవి కాండం 1వ అధ్యాయం 9వ వచనం. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి యగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠము మీద దహింపవలెను. మరలా చదువుతాను చూడండి, 9వ వచనాన్ని చదివితే అది యెహోవాకు ఇంపైన సువాసన గల, ఏంటది? ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు. అంటే నువ్వు అర్పించే బలి ఎలా ఉండాలి? దేవునికి ఇంపైన సువాసన గల దహన బలిగా ఉండాలి. ఆ దహన బలి మీద అవయవాలన్నీ పెట్టి ఆ యొక్క కోడె, మేక, గొర్రె ఏదో ఒకటి కావచ్చు, ఆ తప్పుకి తగిన ఆ ప్రతిఫలాన్ని, ఆ శిక్షని ఆ జంతువుని బలి అర్పించి దాని అవయవాల్ని పరిశుద్ధంగా అర్పించినప్పుడు దాని యొక్క ఆ స్మెల్ దేవుని దగ్గరికి వెళ్తే దాన్నే స్వీట్ అరోమా అంటారు. అంటే చాలా పరిమళ వాసన అన్నమాట. ఆయనకి చాలా ఇంపైన సువాసన. అది తీసుకుని అది రిసీవ్ చేసుకుని ఆయన అప్పుడు ఏం చేసేవాడంటే వీళ్ళని శిక్షించేవాడు కాదు. వీళ్ళ మీద ఉన్న పాపమును లేకపోతే వీరి మీద ఉన్న దోషమును మర్చిపోయేవాడు. ఇది అప్పటి కాలం నుంచి దేవుడు అందరికీ తీసుకొచ్చాడు. అయితే ఇది మనం ఏమనుకుంటామంటే ధర్మశాస్త్రం ఉన్నప్పుడే ఉందనుకుంటాం. కానీ మీకు ఈ రోజున ఇంకొక విషయాన్ని చెప్తాను. ధర్మశాస్త్రం రాకముందే దీన్ని తీసుకొచ్చాడు. ఎందుకనంటే ఆయనకి ఏదో ఒక బలి అర్పణ కావాలి. చూడండి, అబ్రహాంకి ఎవరు చెప్పలేదు బలి అర్పణ చేయమని. చాలాసార్లు బలి అర్పణ జరిగించాడు. ఎందుకనంటే ఇదే కారణం. ఏంటంటే దేవుణ్ణి తృప్తిపరచాలి, దేవుణ్ణి సాటిస్ఫై చేయాలి. ఇలా ప్రతిసారి ఏ తప్పు జరిగినా లేకపోతే మంచి జరిగినా ఏం జరిగినా ఆయనకి తృప్తిపరచాలి, సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేస్తేనే నీ మీదకి శిక్ష రాదు, నీ మీదకి మరి ఉగ్రత రాదు. ఇది దేవుని సిస్టమ్ ఫస్ట్ నుంచి. చూడండి, మనము ఇలాంటి సువాసన ఆయన తీసుకునేవాడు.
అయితే ఈరోజు మన అంశం ఏంటంటే జీసస్ ఈజ్ గాడ్స్ సాటిస్ఫాక్షన్. అంటే యేసు ప్రభువే దేవుని యొక్క తృప్తిపరిచే ఏమంటారు సాటిస్ఫాక్షన్ అంటే ఆయన యొక్క మరి ఆయనే తృప్తిపరచగలడు. యేసు ప్రభు మాత్రమే దేవుణ్ణి తృప్తిపరచగలడు. అంటే మనిషి ఇలా జంతువుల్ని ప్రతిసారి అర్పించేవారు. దహన బలి మీద పెట్టడం, ఆ సువాసన ఆయన తీసుకోవడం, పరిమళ వాసన లేకపోతే ఇంపైన సువాసన అది తీసుకుని ఆయన దాన్ని అంగీకరించేవాడు. ఇలా జరుగుతుండే. అయితే ఇది ధర్మశాస్త్రంలోనే లేదు. ధర్మశాస్త్రము లేనప్పుడు కూడా వచ్చింది. చూడండి, అబ్రహాం చేశాడు, అంతకుముందు చాలామంది చేశారు. కానీ మరలా మనం ఒక దగ్గర చూద్దాం. చూడండి, నోవహు ఏం చేశాడు చూద్దాం. నోవహు కాలంలో ఏం జరిగిందంటే జలప్రళయం వచ్చింది, కోపం వచ్చింది దేవునికి. తప్పులు చేశారు, మానవులు తప్పులు చేశారు. తప్పులు చేసినప్పుడు శిక్ష వచ్చింది. ఏం శిక్ష? జలప్రళయం. 40 దినాలు కుండపోత వర్షం అంటాం కదా. అంటే గ్యాప్ లేకుండా హైదరాబాద్లో గంట వర్షం కురిస్తే చాలు, మీరు బయటికి వెళ్ళలేరు, మనిషి ఇంటికి రాడు. మళ్ళీ 2-3 అవర్స్ ఆగాలి. ఆ డ్రైనేజ్ సిస్టమ్స్ బాగో. 40 days డే నైట్ వర్షం కురిస్తే ఎలా ఉంటుంది? కుండపోత వర్షం అంటాం. అంటే ఇక ఆకాశం విప్పాడట, ఆకాశం తెరవబడితే ఇంకా దేవుడు ఎలా కుండలతో పోసినట్టే అలా డే నైట్ కురిసింది. అంటే దేవుడికి అంత కోపం వచ్చేసింది. కోపం వచ్చినప్పుడు ఆ శిక్ష అంతా అమలు జరిగింది. అమలు జరిగాక కొంతమంది ఓడలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రతికి ఆ తర్వాత ఆ నీళ్ళ శాతం తగ్గిన తర్వాత ఓడ ఆగిన తర్వాత అక్కడి నుంచి ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. అయితే బయటికి రాగానే ఆయన చేసిన మొదటి పని ఏంటంటే, నోవహు చేసిన మొదటి పని 8వ అధ్యాయం 21వ వచనం. 8వ అధ్యాయం 21వ వచనం. నోవహు చేసిన మొదటి పని, ఆ ఓడలోంచి దిగి వచ్చి ఏం చేశాడు చూడండి. అంతటా అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్రపరచు పశువులన్నిటిలోనూ పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన జాగ్రత్తగా గమనించింది. ఈ వర్డ్ ఎక్కడుంది? లేవికాండంలో చదివాం. అప్పుడు ఈ ధర్మశాస్త్రం వచ్చింది. కానీ ఇది నోవహు కాలంలో ఇంకా ధర్మశాస్త్రము దేవుడు ఇవ్వలేదు. మోషే ఇంకా రాలేదు. రాకముందే ఆ శిక్ష అమలు జరిగిన తర్వాత ఓడలోంచి రక్షించబడిన వారు బయటకు వచ్చి ఏం చేశాడంటే కొన్ని పరిశుద్ధమైన వాటిని తీసుకొని దహన బలికి పీఠం అది కట్టి తర్వాత దాని మీద వాటిని వధించి వాటిని అర్పణ ఇచ్చాడు. ఇవ్వగానే అది ఏం చేశాడు? అది చదవండి మరలా. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన, ఇదే వర్డ్ అక్కడ చదివాం లేవికాండంలో. ఇంపైన సువాసన అంటే స్వీట్ అరోమా, అది ఆయన తీసుకున్నాడు. మళ్ళీ చదవండి. ఇంపైన సువాసనను ఆగ్రాణించి అంటే చాలా చాలా అనుభవించాడు. అంటే దాన్ని చాలా స్వీకరించాడు, చాలా సాటిస్ఫై అయ్యాడు, తృప్తి చెందాడు అనమాట. తృప్తి చెంది చూడండి, ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే తృప్తి చెందుతాడో, మనం ఇచ్చిన విషయంలో దేవుడు ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాడో అప్పుడు దేవుని ఉగ్రత దీవెనగా మారిపోద్ది. లేకపోతే ఆయన కొన్నిసార్లు పశ్చాత్తాపడతాడు, అరే ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇక మీదట నీ దీవెనలు వస్తాయన్నమాట. అంటే ఆయన ఎప్పుడైతే ఆ ఇంపైన సువాసన తీసుకున్నాడో నోవహు దగ్గర నుంచి, ఇప్పుడు మాటలు ఎలా ఉన్నాయో చూడండి, దేవుని మాటలు ఎలా ఉన్నాయో. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపింపను. అంటే దేన్ని బట్టి? ఇప్పుడు ఈ మాటలు దేన్ని బట్టి వచ్చాయి? నోవహు దిగి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? పరిశుద్ధమైన వాటిని బలి ఇచ్చాడు. బలి అర్పణ చేస్తే అది కాలిస్తే ఆ ఇంపైన సువాసన ఆయన ఆగ్రాణించి అంటే తెలుగు రానోళ్ళకి కష్టమైపోద్ది. ఆగ్రాణించి అంటే ఆయన దాన్ని అంగీకరించాడు, దాన్ని చాలా ఒక విధంగా సంతోషపడ్డాడు. ఆ యొక్క స్మెల్ తీసుకుని ఆయన చాలా సంతోషపడ్డాడు, బలిని అంగీకరించాడు అన్నమాట. అంగీకరించి ఆ స్మెల్ చాలా బాగుంది ఆయనకి. అప్పుడు
చెప్తున్న మాటలు. శాపం మరలా భూమిని నేను శపింపను. ఎందుకనగా నరుల హృదయాలోచన, అంటే నేను ఇంకా ఇప్పుడు శపింపను. ఆ స్మెల్, ఇంపైన సువాసన తీసుకున్న తర్వాత వచ్చిన మాట ఏంటంటే, నీకు శాపము లేదు, నీకు శాపము లేదు. దేన్ని బట్టి? దహన బలిని బట్టి. వెరీ గుడ్. దహన బలిని బట్టి, ఆ దహన బలి, ఆ స్మెల్ దేవుని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళాక ఆ స్వీట్ అరోమా అది దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత, లేకపోతే దానితో దేవుడు తృప్తిపరచబడిన తర్వాత మనిషి మీదకి ఏం రాదంటే శాపము రాదు. హల్లెలూయా. అందుకే మనిషి ఏం చేసేవాడంటే, ఏ తప్పు చేసినా బలి అర్పణ ఒకటి ఉండేది. దీనికైతే ఈ తప్పుకి ఇలా చేయాలి, ఈ తప్పుకి ఇలా చేయాలి. అది వెంటనే ఆయన ఆ స్మెల్ తీసుకునేవాడు. తీసుకుని ఆ ఇంపైన సువాసన, ఆ బలి అర్పణ యొక్క ఇంపైన సువాసన ఆయన ఆగ్రహించి, ఇక మీదట నీకు శాపం లేదు అనేవాడు. ఇది నోవహ కాలం నుంచే వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు లేవి కాండంలో మనం చదివాం, అక్కడ కూడా ఇక ఇది కంటిన్యూ అయ్యింది. అయితే ఇలా ఎంతకాలం జరగాలి? ఇలా ఎంతకాలం రోజు తప్పు చేస్తాం, రోజు ఆయన తృప్తిపరచాలి, రోజు ఒక బలి అర్పణ చేయాలి, రోజు యాజకుడు పశువుని వధించి దాని అవయవాలు కొయ్యాలి. ఇక ఇదే పని. యాజకుడికి విశ్వాసి ఎలా ఉన్నాడో చూసే పని లేదు. విశ్వాసి బతికాడా చచ్చాడా అదంతా అనవసరం. తప్పు చేయగానే వాళ్ళు మందిరానికి పావురమో లేకపోతే పక్షినో లేకపోతే మేకనో గొర్రె పిల్లనో తీసుకురావడం, దాన్ని ఏమో యాజకుడు వధించడం, వాళ్ళ కుమారులు అహరోను కుమారులు దాన్ని వేరు చేయడం, దాని మీద పెట్టి ఆ దహన బలి అర్పించడం, ఆ స్మెల్ దేవుని దగ్గరికి వెళ్ళడం, అప్పుడు తృప్తిపడి నీకు శాపం లేదనడం. ఈ సిస్టము రోజు జరుగుతూ ఉండేది. మందిరంలో దేవునికి వాక్యం కానీ ఇవన్నీ చేయడానికి టైం లేదు. ఇక యాజకుడికి టైం లేదు, యాజకుడికి రెస్ట్ లేదు. అందుకే మన ప్రధాన యాజకుడు విశ్రాంతిలో ప్రవేశించాడు. హల్లెలూయా. అంటే ఇక ఒకటే బలి అర్పణ జరిగింది. అయితే దయచేసి గమనించండి, ఇలా జరుగుతున్న టైంలో ఇలా జరుగుతూ వచ్చింది. కానీ ఇలా ఎంతకాలం? అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చి ఆయన సిలువలో ఒకే బలి, హెబ్రీ పత్రిక తీయండి ఇప్పుడు, హెబ్రీ పత్రిక. ఆ ఒక్క బలి దేవుణ్ణి సాటిస్ఫై చేసింది. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఒకటే బలి. ఇక బలి అవసరం లేదు, మనం అర్పించాల్సిన అవసరం లేదు. చూడండి 11వ వచనం. మాటికి ఏం చేస్తున్నారు వీళ్ళు? అర్పిస్తూ ఉన్నారు మాటికి. అంటే మరి ఎప్పుడు తప్పు చేసినా దేవుణ్ణి తృప్తిపరచాలంటే బలి అర్పించాలి, మళ్ళీ అది కాలిస్తే అది దేవునికి ఆ ఇంపైన సువాసనగా పైకి వెళ్ళేది. ఇలా తృప్తిపరిచి మానవుడు బ్రతికేవాడు. రోజు తింటాకు తిండి ఉన్నా లేకపోయినా ఆ పని చేయాలి. ఇలా చేస్తూ ఉండగా ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే ఎవరు? యేసు ప్రభు అయితే ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. అంటే ఇంకా బలి అవసరం లేదు. ఆల్రెడీ ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని కుడి పార్శ్వములకు వెళ్ళిపోయాడు. ఇంకా ఒకటే బలి. ఆ కింద కూడా ఇంకా స్పష్టంగా రాసి ఉండొచ్చండి. ఇంకా చదవండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచుబడు వారిని సదాకాలమునకు, అందరండి సదాకాలమునకు, అంటే మనం బ్రతికినంత కాలము, ఈ భూమి ఉన్నంత కాలము, సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మాటికి ఈ మాట చదివినప్పుడు మీకు ఏమనిపించిందో, ఇది పాత నిబంధన కాలం నుంచి మాటికి బలి అర్పణ. ఆ పాప పరిహారార్థ బలి రోజట, ఆ పస్కా వధించినప్పుడు ఇక ఆ యెరూషలేము పట్టణంలో రోడ్లన్నీ బ్లడ్తో నిండిపోతాయట. అంటే బ్లడ్డే, ఎక్కడ చూసినా బ్లడ్డే. అన్ని గొర్రెలు మేకలు ఎడ్లు వధించేవారట.
ఇప్పుడు కూడా మీరు గమనిస్తే అదేం రోజు, బక్రీద్ రోజు చాలా వధించబడతాయి. అంటే ఇది యెరూషలేం పట్టణంలో ఇలాగే జరిగితే ఇది ప్రతిసారి ఆయన ఇంపైన సువాసన తీసుకునేవాడు. తీసుకుని ఈ మాటికి ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, అంటే విసుగు కూడా వచ్చేస్తుంది. ఇక మనిషికి దేవుని మీద ప్రేమ ఉండదు. ప్రేమ ఉంటుందా? నువ్వు తప్పు చేయగానే ఏం చేయాలి? మందిరానికి పక్షినో మేకనో తీసుకుని వెళ్ళాలి. ఈ సిస్టమ్ చేసి అలిసిపోయాడు మనిషి. తప్పులు చేయడం మానలేడు, అలాగని బలి అర్పణ చేయకపోతే దేవుడు తృప్తి చెందడు. ఇలా జరుగుతున్న టైంలో యేసు ప్రభువారు వచ్చారు. ఎందుకు వచ్చారు యేసు ప్రభువారు? ఎందుకు సిలువ యాగం జరిగింది అని అంటే, ఆ ఇంపైన సువాసన ఒకటే అర్పణ. మాటికి అర్పించే బలిని ఆపడానికి మన కష్టాలను చూసి మనం దేవుణ్ణి తృప్తిపరచలేం. నువ్వు ఏం చేసినా దేవుణ్ణి తృప్తిపరచలేవు. అందుకే ఏం జరిగిందంటే, యేసయ్య వచ్చాడు. యేసు ప్రభువారు వచ్చి మాటికి అర్పించే బలిని ఆపి ఈయన బలిగా ఇవ్వబడి సదాకాలమునకు, మళ్ళీ చదవండి అమ్మా, ఈ ఒక్క అర్పణ అది ఆ మాట ఎంత బాగుంది చూడండి. అంటే మాటికి అర్పించే బలి ఆగిపోవడానికి ఏం ఉపయోగించాడంటే ఒక్క అర్పణ. ఆ ఒక్క అర్పణ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు ఇంపైన సువాసన ఆ కల్వరి కొండలో ఆ ఒక్క బలి ద్వారా సదాకాలమునకు సరిపడిన ఆ సాటిస్ఫాక్షన్ దేవుడికి వచ్చేసింది. ఇక కుమారుని బలి ఎప్పుడైతే జరిగిందో దేవుడు సదాకాలమునకు సరిపడగా సాటిస్ఫై అయిపోయాడు. ఇక మనిషి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, నువ్వు దేవుణ్ణి తృప్తిపరచలేవు, దేవుణ్ణి సాటిస్ఫై చేయలేవు. కాబట్టి మాటికి నీతో జరిగించే బలిని ఆఫ్ చేసి సిలువ యాగం వచ్చింది. ఆ సిలువ యాగము దేని కొరకంటే, మాటికి నువ్వు అర్పిస్తున్న బలిని ఆపాలంటే ఆ ఒక్క అర్పణ కావాలి. ఆ ఒక్క అర్పణే సిలువ అర్పణ. ఆయన సిలువలో తన్ను తాను అర్పించుకుని సదాకాలము దేవుడు తృప్తిపరుస్తూనే ఉంటాడు. ఆయన ఆ అర్పణ, ఆ ఇంపైన సువాసన, ఆ కల్వరి కొండలో ఆయన ప్రాణం పోయింది. ఆ ఎండలో మీరు లూకా సువార్త 23:44 చదివితే అక్కడ రాసి ఉంటుంది, ఆ మధ్యాహ్న కాలము ఇంచుమించు 3 గంటలు అంటాడు. అంటే ఎండ ఎలా ఉంటుందంటే ఆ టైంలో, అంటే 9 గంటల నుంచి ఆ టైమింగ్స్ ఉంటాయి దాంట్లో బైబిల్లో. అది ఎవరు కాదనలేని సత్యము, అది హిస్టరీ. 9 గంటల నుంచి 3 గంటల వరకు ఇంచుమించుగా ఆయన సిలువలో వేలాడాడు మండు టెండలో. అంటే ఆ బలి అర్పణ జరిగింది. చూడండి, బలిపీఠం మీద కాల్చేవారు. ఇప్పుడు చూడండి, బాగా తీవ్రమైన ఎండ ఉంటే, నేను ఒకసారి టీవీలో చూశాను, తీవ్రమైన ఎండలు వస్తాయి మనకి మే నెలలో. చాలాసార్లు ఎండలు ఎక్కువ ఉంటాయి. నేను ఒకసారి టీవీలో చూశాను, విజయవాడలో రోడ్డు మీద ఆమ్లెట్ వేసాడు, కోడిగుడ్డు వేస్తే ఆ ఆమ్లెట్ చక్కగా కాల్చుకుని తినేశారు. అంటే గ్యాస్ లేదు, ఏమి లేదు, ఆ ఎండకి ఆమ్లెట్ అయిపోయింది. గ్యాస్ అంటే ఎండ కూడా కాల్చేస్తుంది. చూడండి, చాలామంది చనిపోతారు ఎండకి. మీకు తెలుసా, సమ్మర్లో ఎక్కువ ఎండకి తిరిగి చనిపోతారు. మా సొంత చిన్నాన్నగారు చాగోలులో ఉండేవారు, బాబర్ గారు అని. ఆయన ఎండలో సువార్థికుడు. ఆయన మా నాన్నగారి సహోదరుడు. ఆయన ఎండలో సువార్త చెప్పి వచ్చి 3 గంటల టైంలో వచ్చి మంచినీళ్ళు అడిగాడు. మంచినీళ్ళు అడిగి తాగి ఆ ఎండ దెబ్బకి చనిపోయాడు. అంటే ఎండ అంత తీవ్రంగా ఉంటుంది, మనిషిని కాల్చేస్తుంది. నీ లోపల నీకు తెలియకుండానే నీ అవయవాలు కాల్చబడతాయి. చూడండి, నీ బ్రెయిన్ కాలిపోద్ది. మీకు తెలుసా తెలీదా? ఎందుకు మనకి చూడండి, ఆ టైంలో ఏమంటారంటే, దాన్ని ఏమంటారు, డీహైడ్రేషన్ అయిపోద్ది. ఎందుకు? బ్రెయిన్ కాలిపోయింది. బ్రెయిన్ ఎండ ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటుంది, అది ఇంకా ఎక్కువ తీసుకుంటే కాలిపోయినట్టు లెక్క. అందుకే యేసు ప్రభు అవయవాలు అన్నీ కూడా కాలిపోయినాయి ఆ రోజున సిలువలో. ఆ బలి, ఆ యొక్క బలి అర్పణ జరిగింది. ఆ అవయవాలు తీసి కాల్స్తారు కదా, లేవికాండం 1వ అధ్యాయంలో చదవండి. అహరోను కుమారులు దాన్ని విడిచేసి అన్ని అవయవాలు కాలిస్తే అది ఇంపైన సువాసన దేవునికి. ఆ సిలువలో యేసయ్య ప్రతి అవయవం కాలిపోయింది. ఆ ఎండలో కాలిపోయి
ఆ సువాసన దేవుని దగ్గరికి వెళ్ళింది. ఆ ఒక్క అర్పణ, మాటి మాటికి మనం అర్పించే అర్పణ, అంటే మనం తృప్తిపరచలేము దేవుణ్ణి. అలాంటి అర్పణని క్యాన్సిల్ చేసి ఈ ఒక్క అర్పణ దేవుడు తీసుకుని అంగీకరించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకి. అది ఎప్పుడైతే ఆ అర్పణ కల్వరి కొండలో జరిగిందో అంతే, దేవుడు ఇంకా మనల్ని అడగడం మానేశాడు. సదాకాలమునకు ఆ అర్పణ చాలు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆ అర్పణ జరిగిందో ఇక ఇప్పటి నుంచి ఆ ఒక్క అర్పణ చేత మనల్ని ఏం చేశాడంటే దేవుడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, ఆ ఒక్క అర్పణ మనల్ని ఏం చేసిందంటే, నువ్వు అర్పించడం కాదు, ఇప్పుడు నిన్నే ఆ ఒక్క అర్పణ ఏం చేసిందో చూద్దాం. 5:2 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా అందరూ అనండి, నన్ను ప్రేమించి అనండి, నన్ను ప్రేమించి, క్రీస్తు నన్ను ప్రేమించి ఏం చేశాడు? నిన్ను ప్రేమించి నిన్ను పరిమళ వాసనగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నువ్వే ఆయనకి వాసన ఇవ్వాలి, ఇంపైన వాసన ఇవ్వాలి. ఎవరికి? దేవునికి. కానీ ఇప్పుడు యేసు క్రీస్తు ఒక్క అర్పణ చేత నీకు కలిగింది ఏంటంటే, ఇక నువ్వు దేవుణ్ణి సాటిస్ఫై చేయడం కాదు, నిన్నే ఆయన ఒకప్పుడు ఇంపైన సువాసన తీసుకుని నీ మీద బ్లెస్సింగ్ ఇచ్చేవాడు నీకు. కానీ ఇప్పుడు అలా కాదు, క్రీస్తు అర్పణ చేత నిన్నే సువాసనగా చేసేసాడు, నిన్నే పరిమళ వాసనగా చేశాడు. హల్లెలూయా. ఇక మీదట ఆ ఒక్క బలి ఆయన్ని తృప్తిపరచడమే కాదు, నీ మీద కూడా బ్లెస్సింగ్ తీసుకొచ్చింది. ఏం బ్లెస్సింగ్ అంటే, నువ్వు పరిమళ వాసన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ పరిమళ వాసన. పరిమళ వాసన అంటే స్మెల్ అని కాదు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెన, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ స్వస్థత, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం, నువ్వు అక్కడ అడుగు పెడితే అక్కడ సంతోషం, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానం. ఇది పరిమళ వాసన అంటే క్రీస్తు మిమ్మును ప్రేమించి ఏం చేశాడు? పరిమళ వాసన ఉండుటకు. ఇంగ్లీష్ బైబిల్లో నేను చదివితే ఏముందంటే, స్వీట్ స్మెల్లింగ్ అరోమా అని ఉంది. అరోమా అని కూడా ఉంది ఒక్కొక్క ఎడిషన్లో. స్వీట్ స్మెల్లింగ్ అరోమా అంటే పరిమళ వాసన. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ చూడండి, కొన్నిసార్లు కొంతమందిని వ్యక్తులను కలిస్తే మనం ఎంతో బాధతో వెళ్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే ఎందుకో పీస్ఫుల్గా ఉంటుంది. కొంతమందితో మాట్లాడితే మనస్సు ప్రశాంతంగా ఇంటికి వస్తాం. వాళ్ళు ఏం చేయకపోవచ్చు, వాళ్ళ మాటలు విన్నప్పుడు మనకి ప్రశాంతత వస్తుంది. కొంతమంది మాట్లాడితే నిద్ర పట్టదు, కొంతమంది మాట్లాడితే నిద్ర రాదు ఆ నైట్, కొంతమంది మాట్లాడితే చక్కటి ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తే మనకు మనశ్శాంతి వచ్చింది మర్చిపోకుండా వెళ్ళాలి. ఎందుకంటే మనల్ని దేవుడు ఏం చేశాడంటే పరిమళ వాసనగా చేశాడు. నీతో మాట్లాడితే వాడికి మనశ్శాంతి రావాలి, నీతో మాట్లాడితే వాడికి ఉన్న వ్యాధి తగ్గిపోవాలి. మా అపార్ట్మెంట్లో నిన్న ఒక ఆమె వచ్చింది, ఆమె దేవుడిని అంగీకరించలేదు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పొద్దున్నే 7 గంటలకు డోర్ కొట్టారు. కొడితే ఏంటంటే చాలా హెడేక్ అండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి, మీ యేసు ప్రభు నయం చేస్తాడని నాకు తెలుసు, చిన్న ప్రార్థన చేయండి అన్నది. చేసి మేము ఇంకా బ్రష్ చేయలేదు అప్పటికి. అంటే పరిమళ వాసన ఉందా మరి పాస్టర్ గారి దగ్గర? అప్పుడు ఏం వాసన ఉంది? బ్రష్ చేయకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? మన నోరు తెరిస్తే ఏముంటుంది? పరిమళ వాసన. కానీ తనలో ఏముంది? దేవుడు పరిమళ వాసన అంటే తనతో ఏం చేయించుకున్నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆమెకి నమ్మకంతో వస్తే అదే నోట్తో బ్రష్ చేయలేదు, అదే నోట్తో ప్రార్థన చేస్తే మళ్ళీ నిన్న పొద్దున్న మళ్ళీ బెల్లగొట్టింది. కొడితే మళ్ళీ ఎవరు వచ్చారు అనుకుంటే మళ్ళీ ఆవిడే వచ్చింది. అంటే నేను అనుకున్నాను ఇంకా తగ్గలేదేమో, వచ్చిందంటే ఆల్రెడీ పరిమళ వాసనగా పాస్టర్ గారు అయిపోయారు. ఆమెకి తగ్గిపోయిందని చెప్పడానికి వచ్చిందట. తగ్గిపోయిందమ్మా, ఇంకా కొంచెం ఇక్కడ ఏదో కొంచెం తిమ్మిరిగా ఉందంతే, నొప్పి అంతా తగ్గిపోయింది, ఆ మాట చెప్పడానికి వచ్చాను, మళ్ళీ ఒకసారి ప్రార్థన చేయండి అని చేయించుకుని వెళ్ళింది. ఎవరు ఆమె యేసుప్రభు ఎవరో తెలియదు, ఈ బలి అర్పణ తెలియదు. కానీ తనకేం తెలుసు అంటే ఈ వ్యక్తుల దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది. నేను చాలాసార్లు గమనిస్తాను, సంఘంలో పాస్టర్ గారికి దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు. నేను చాలాసార్లు గమనించాను. ఎలా అంటే తను ప్రార్థన చేసినవన్నీ జరుగుతాయి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తాడు.
తనలో నేను గమనించాను. నేను ఫస్ట్ టైం మీ అందరి ముందు చెప్తున్నాను. అంటే తనలో గమనించాను, తనతో ప్రార్థన చేయించుకుంటే తప్పకుండా ఆ కార్యం జరుగుతుంది. నేను గమనించి అంటే దేవుడు తనకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. తను ఇప్పుడు బ్రష్ చేయకుండా చేసింది, కానీ ఏం జరిగింది? స్వస్థత జరిగింది. అంటే మనం ఎవరు? పరిమళ వాసన. క్రీస్తు మనల్ని ప్రేమించాడు అనడానికి ఒక రుజువు ఏంటంటే నువ్వు పరిమళ వాసన. నువ్వే పొద్దున్న లెగిసి నేను పనికిరాందా అని, నేను చెత్త, నేను అది ఇది అనుకుంటున్నావు. కానీ దేవుడు నీ గురించి ఒక మంచి రిపోర్ట్ ఇచ్చాడు. ఏమనంటే నేను అర్పించబడ్డాను, సదాకాలంకు సరిపడగా ఆ సిలువలో నేను బలి అర్పణ జరిగింది. నా స్మెల్ దేవుడు తీసుకున్నాడు. సదాకాలం అది చాలు, నేను తృప్తిపరిచాను. ఇక నువ్వు తృప్తిపరచని అవసరం లేదు. దేవుడే నిన్ను పరిమళ వాసనగా చేశాడు. ఈ లోకంలో మనల్ని ఎందుకు పెట్టాడు? మనం ఏడుస్తామని కాదు, మనం అనేక మందిని నవ్విస్తామని, అనేక మందిని సంతోషపెడతామని, అనేక మందికి దీవెనకరంగా ఉంటామని. చూడండి, మన సంఘంలో ఆమె పేరు ఎవరు, అనులత ఉండేది. ఉంటే హదస్స జ్వరం వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి భోజనం వండికెళ్ళి వాళ్ళని ఆదరించింది. అలాగే ఉషా కూడా వెళ్ళింది ఒకసారి వాళ్ళ ఇంటికి. అంటే మనం ఎలా ఉండాలి? ఈ సమాజంలో పరిమళ వాసనగా ఉండాలి. దేవుని గురించిన వార్త సమాధానం. ఆయన సమాధానకర్త. అందుకే దయచేసి గమనించండి, ఆయన మనల్ని పరిమళ వాసనగా, ఆ మాట నేను అనేక సార్లు చదువుకుంటాను. క్రీస్తు నన్ను ప్రేమించాడు, ప్రేమించి మనం కూడా ప్రేమిస్తాం. ఏమని? ఐ లవ్ యూ అంటాం. ఇప్పుడు మీ మహిళల దినోత్సవం వస్తుంది 8వ తారీఖుని. ఆ రోజుని ఐ లవ్ యూ అని మీరు హగ్ చేసుకుంటారు, మంచిదే. కానీ ఆ ఐ లవ్ యూలు ఏమీ లేదు. కానీ క్రీస్తు నిన్ను ప్రేమించిన దానికి రుజువు ఏంటంటే ఆయన సదాకాలమునకు సరిపడగా ఒక అర్పణిచ్చాడు. అర్పణిచ్చి నిన్నేం చేశాడంటే, ప్రేమించాను అని చెప్పలేదు, ప్రేమించి నిన్ను పరిమళ వాసనగా చేశాడు లోకంలో. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి ఒకసారి. మేబీ ఈ టైంలో నీ కండిషన్ ఏం బాగోకపోయి ఉండొచ్చు, ఫైనాన్షియల్గా, లేకపోతే ఆరోగ్యపరంగా, లేకపోతే ఏదో ఒక స్థితి నీకు బాగుండకపోవచ్చు. కానీ తండ్రి నిన్ను ఏం చేశాడో దాన్ని బట్టి స్తుతించాలి. స్తుతిస్తే నువ్వే పరిమళ వాసన 10 మందికి. పరిమళ వాసన అవడానికి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే క్రీస్తు బలియాగమును స్తుతించాలంతే. నిన్ను ప్రేమించాడంటే ఏం చేశాడు? ప్రేమించి, నువ్వు బలహీనుడు, శత్రువు, పాపి అని తెలిసి మనల్ని ప్రేమించి తాను అర్పించుకుని ఆ ఇంపైన సువాసన దేవునికి ఇస్తే ఆయన నిన్ను ఏం చేశాడంటే బ్లెస్ చేశాడు. ఏం బ్లెస్ చేశాడు? పరిమళ వాసనగా చేశాడు. ఒకప్పుడు నువ్వే దేవుడికి ఇంపైన సువాసన ఇవ్వాలి, కానీ ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వే సువాసన, నువ్వే పరిమళ వాసన. పరిమళ వాసన అంటే స్మెల్ అని కాదు. నేను చెప్పాను కదా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెన, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సంతోషం, సమాధానం. నువ్వు వెళ్తే చాలు. అసలు ఎలా ఉండాలంటే క్రిస్టియన్స్, మన సంఘస్థులు ఎవరింటికన్నా ఎదురు చూస్తూ ఉండాలి మన కోసం. అరే, ఆ బ్రదర్ మా ఇంటికి వస్తే బాగుండు, ఆ సిస్టర్తో మాట్లాడితే బాగుండు, వాళ్ళు ఒకసారి కలిస్తే బాగుండు. మీకు కూడా ఎలా ఉండాలంటే చర్చికి వెళ్తే బాగుండు, చర్చిలో ఒక్కసారి నిజంగానే మన సంఘస్థులు చాలా మంచివాళ్ళు. లెంట్ ప్రేయర్కి నేను చెప్తున్నాను, మన చర్చ్ ఎంత గొప్పదంటే హైదరాబాద్లో ఉన్న చర్చిలు అన్నిటికంటే గొప్పది. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇది అతిశయం నాకు. ఎందుకంటే క్రీస్తు శిలువ వార్త ఇక్కడ మనం చెప్తున్నాం. నేను పెద్ద పెద్ద సంఘాలన్నిటినీ అడిగాను. మహా అయితే 20 మంది వస్తున్నారట, 20-25 మంది అంతే. లేకపోతే 5 మంది 10 మంది. మన సంఘంలో 50 పైనే. రోజు చూసుకోండి, పలహారం తెచ్చేవాళ్ళకి తెలుస్తుంది, పలహారాలు ఎంతమంది తెచ్చారో వాళ్ళకి తెలుస్తుంది ఎంతమంది వస్తున్నారు. 50 పైనే. 65 అదిగో అమ్మగారు చెప్పారు. ఎంతమ్మా? 60 మంది. అదిగో, ఎందుకంటే ఆ రోజు పులిహార అయిపోయింది. ఆ రోజు పులిహార అయిపోయింది, మిగులుతుంది అనుకుంటే అయిపోయింది. ఒకరోజు అయితే 8 మందికి పలహారం లేదు, అంటే 64 వచ్చారు ఆ రోజు. అసలు ఇప్పుడు సండే వస్తారు ఇలా. దేవుడు సిలువలో అంత శక్తి ఉంది. హల్లెలూయా. నాకు కూడా అర్థమైంది, సిలువ గురించి చెప్తే ఎంత శక్తి ఉంటుందో. ఆ శక్తి మిమ్మల్ని లాక్కొస్తుంది, నేను కాదు, ఆ శక్తి తీసుకొస్తుంది, సిలువలో ఉన్న శక్తి. దయచేసి గమనించండి. అంటే నిన్ను పరిమళ వాసన అంటే ఇంట్లో కూర్చోమని కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవెన, ఎక్కడికి వెళ్ళినా సంతోషం, సమాధానం. నువ్వు వెళ్తే జరగని పని జరిగిపోవాలి. హల్లెలూయా. ఎందుని బట్టి? నువ్వు దేవుని తృప్తిపరచడానికి కాదు, యేసుక్రీస్తు దేవుని తృప్తిపరిచాడు, సాటిస్ఫై చేశాడు.
ఆయన అర్పణ చేత. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ అర్పణను బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరిమళ వాసన నువ్వు. హల్లెలూయా. ఆ మాట మళ్ళీ చదవండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అసలు ఆ మాట, ఆ వచనం మీరు ఎన్నిసార్లు చదివిన ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎందుకు పరిమళ వాసన అయ్యావు? ఎందుకు అయ్యావంటే చాలామంది అంటారు నేను రోజు బైబిల్ బైబిల్ చదవాలా, నేను మీకంటే ఎక్కువ చదువుతాను, బైబిల్ చదువుతాను, కానీ అది కాదు నా అర్హత. మరి నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను బ్రదర్. అవును, నేను కూడా మోకరించే ప్రార్థన చేస్తాను. నేను ప్రతిదినము మా నాన్నగారు మా అమ్మగారు నేర్పించారు. స్నానం చేసి రాగానే ఫస్ట్ మోకరించి ప్రార్థన చేస్తాను. మీరు అనుకుంటున్నారు ఇంతలాగున్నారు పాస్టర్ గారు మోకరిస్తారా అని. నేను ఖచ్చితంగా దేవుడి దయ వల్ల నాకు ఇంకా మోకాళ్ళ నొప్పులు రాలేదు. నేను మోకరించే ప్రార్థన చేస్తా. మోకరించి ప్రార్థన చేసి లేస్తా. అప్పుడే మంచినీళ్ళైనా ఏదైనా తాగేది. ఆ తర్వాతే బ్రేక్ఫాస్ట్ అయ్యేది. అంటే నేను చేయనా అంటే చేస్తా, కానీ అది కాదు నా అర్హత, అది కాదు నా పరిమళ వాసన. నా పరిమళ వాసన ఏంటంటే ఆ వచనం చదవాలి. ఆ వచనం చదివితే నీ లైఫ్ అంతా అందులోనే ఉంది. పరిమళ వాసనగా క్రీస్తు నిన్ను స్పీడ్గా చదివేయకూడదు. క్రీస్తు నన్ను ప్రేమించాడు, ప్రేమించి ఏం చేశాడు? ప్రేమించి పరిమళ వాసన చేశాడు. ఆ పరిమళ వాసన చేయడానికి ఆయన ఏం చేశాడు? మన కొరకు అంత స్పీడ్ ఎందుకు, స్లోగా చదవాలి. మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను. హల్లెలూయా. నీకు ఈ వచనం అర్థమైతే అసలు దేవుణ్ణి ఏం అడగవు నువ్వు తెలుసా? అసలు నువ్వే పరిమళ వాసన అయితే నువ్వు మళ్ళీ దేహి అంటావా? వెళ్ళి దేవుడు ఆ వాక్యాన్ని నువ్వు నమ్మితే నువ్వు కన్ఫెస్ చేయాలా, నువ్వు విశ్వసించి. రోమపత్రిక 10వ అధ్యాయం నువ్వు ఏదైనా పొందాలంటే ఒక వచనం ఉంటుంది. 10వ అధ్యాయంలో అంటాడు ఆయన ఏమంటే, నువ్వు నమ్మింది నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి దాన్ని ఏం చేయాలి? నీ నోటితో పలకాలి. నువ్వు విన్నది విశ్వసించాలి, తర్వాత నీ నోటితో ఒప్పుకొని పలకాలి. పలికితే నీకు రక్షణ వస్తుంది అంటాడు. అంటే రక్షణ వస్తే అన్నీ కూడా అలాగే వస్తాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ స్థితిగతులు మార్చుకోవడానికి దేవుడు ఆల్రెడీ నిన్ను ఏం చేశాడు? పరిమళ వాసనగా చేశాడు. ఎలా చేశాడు? తన్ను తాను అప్పగించుకొని బలిగాను అర్పణగాను అర్పించుకుంటే మనం పరిమళ వాసన అయిపోయాం. ఇప్పుడు పరిమళ వాసన అయ్యావు, కానీ నువ్వు నమ్మి దాన్ని పలుకుతూ ఉంటే ఒకరోజు నా రూపంలోనికి వస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానించండి. నీ లైఫ్కి ఆ ఒక్క వచనం చాలు. నీ కార్యాలు జరగాలంటే అది ఒక్కటి చాలు. అసలు అందులోనే మన జీవితం ఉంది. పరిమళ వాసనగా మనల్ని చేశాడు దేవుడు. హల్లెలూయా. ఆ మాట ఎన్నిసార్లు చెప్పాలన్నా నాకు సంతోషమే. స్వీట్ స్మెల్లింగ్ అరోమా. అంత నువ్వు వెళ్తుంటే చాలు. నువ్వు వెళ్తుంటే ఒకవేళ ఆ టైంలో ఆ ప్లేస్లో భూకంపం వచ్చేది కూడా ఆగిపోవాలి. హల్లెలూయా. నువ్వు వెళ్తుంటే సముద్రాన్ని చూడడానికి వెళ్ళావనుకో, సునామీ వస్తుందనుకో, అది కూడా ఆగిపోవాలి. ఎందుకంటే నువ్వెవరు? పరిమళ వాసన. ఎలా అయ్యో పరిమళ వాసన అంటే ఏదో సెంటు పోసుకుంటే కాదు పరిమళ వాసన. నిన్ను అర్పణ జరిగింది, బలి జరిగింది. ఆ బలి ఇంపైన సువాసన తండ్రి తీసుకున్నాడు కాబట్టి నీ మీద శిక్షించడానికి వీల్లేదు, నీ మీద శాపం రావడానికి వీల్లేదు. పైగా నువ్వు పరిమళ వాసనగా చేయబడ్డ భూమి మీద. యేసయ్య సిలువ యాగం అంటే చిన్న విషయం కాదు. అది దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోద్ది. నీ లైఫ్ అసలు ఎలా అంటే నువ్వు ఇప్పుడున్నట్టుగా ఉండవు. ఈ ఒక్క వచనం అర్థమైతే చాలు, ఆ రూపంలోనికి నువ్వు మార్చబడతావు, పరిమళ వాసన అయిపోతావు. మనకు ఇప్పుడు ఎలా ఉందంటే మనం బ్రతకడమే కష్టమైపోయింది. కానీ దేవుడు నిన్ను బ్రతకమని కాదు పుట్టించింది, అనేక మందిని బ్రతికించాలని పుట్టించాడు. నిన్ను డిజైన్ చేసింది దాని కొరకే. అబ్రహామును పిలిచింది, అయ్యా నువ్వు బంగారం అన్నీ సంపాదించుకొని లాకర్లో పెట్టుకుని అని చెప్పడానికి కాదు. నువ్వు ఆశీర్వదించబడాలి. నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడాలి. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి.
ఎవరికి? జనాంగములకు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నా ఇంట్లో నేను లాకర్లో పెట్టేసుకుని నా మటన్ కూర ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అది మూడు రోజులు అయినా సరే వేడి చేసుకుంటాం తీసుకుంటాం పక్కోడు వస్తే మళ్ళీ దాసేయడు. అది దాని కొరకు కాదు నిన్ను పెట్టింది. విస్తారముగా దేవుడు నువ్వు నమ్మిన దేవుడు ఎవరంటే ఔదార్యం గలవాడు, జనరస్ గాడ్. ఆయన ఇచ్చే దేవుడు, విస్తారంగా ఇస్తాడు ఆయన. మటన్ అడిగితే తినలేక చచ్చిపోయారు వాళ్ళకి తిని ముక్కుల్లా ఉంటే వచ్చేసిందట. అంటే అంత కరువు ఆసిపోయి తిన్నారు, తిని చనిపోయారు. దేవుడు ఏది ఇచ్చినా అంతే, సమృద్ధి. 2 చేపలు 5 రొట్టెలు తినగా తినండి వడ్డించమన్నాడు. వడ్డించి అలసిపోయి తినేసి ఇంకా మాకు వద్దంటే అప్పుడు 12 గంపలు ఎత్తారు. దేవుడు ఎప్పుడు సాక్ష్యంగా కొన్ని ఉంచుతాడు. రాత్రి చెప్పాను, ఏమయ్యి మన్నా, అహరోన్ కర్ర, పలకలు అంటే కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. ఇప్పుడు 12 గంపల సాక్ష్యాలు అవి. మిగిలిపోయింది అంటే దేవుడు సమృద్ధి. యేసు ప్రభువు నువ్వు ఖర్చు పెట్టలేవు. యేసు ప్రభు యొక్క పరిమళ వాసన నువ్వు ఖర్చు పెట్టలేవు. అంటే మీరు ఎలా చూస్తున్నారు? అసలు ఖర్చు పెడతాకు ఉంటే కదా, అసలు ఖర్చు పెట్టడానికి ఉంటే కదా అని కదా. కానీ నువ్వు అవి వచ్చినాన్ని నమ్మితే, ఆయన బలియాగం నీకు అర్థమైతే నువ్వు ఎప్పుడు ఇస్తూనే ఉంటావు. నువ్వు అనుకోవచ్చు, నాది చిన్న జీతం అండి, నాది చిన్న వ్యాపారం, నాది చిన్న బ్రతుకు అనుకుంటున్నావు. బానిస ఎస్తేరు, ఆమెకి తల్లిదండ్రులు లేరు, ఆమె రాణిని చేశాడు దేవుడు. రూతు పరిగేరుకుంటాకి పరదేశిగా వచ్చింది. కూలి పని చేసుకునేది, కూలి పని చేసుకోవడానికి వచ్చింది. కూలి పని చేసుకునే ఆమెని యజమానురాలు చేశాడు. గొర్రెలు కాసుకునేవాడిని, మా బ్రదర్స్ అలాగే చూస్తున్నారు, అన్ని వాళ్ళకి చెప్తున్నారు, మాకు చెప్తలేదని. గొర్రెలు కాసుకునేవాడిని సింహాసనమే కూర్చోబెట్టాడు. దావీదు సింహాసనమే కూర్చోబెట్టాడు. దయచేసి గమనించండి. ఇలా ఎంతోమంది ఆ అన్న ఆ మందిరంలో వదిలేసింది పిల్లోడిని. నువ్వు అనుకుంటున్నావు చదువు ఉంటేనే భవిష్యత్తు, డబ్బులుంటేనే భవిష్యత్తు. నేను చెప్తున్నాను, నీ బిడ్డలకి చదువు లేకపోయినా నీ బిడ్డలు రాజులుగా ఉంటారు. హల్లెలూయా, అధికారులుగా ఉంటారు. నువ్వు అనుకుంటున్నావు ఇదే నా లైఫ్ అని. నీకు ఈ అర్పణ అర్థమైతే, ఈ బలియాగం అర్థమైతే, నీ బిడ్డలు మేబీ చదివి ఉండకపోవచ్చు, నీ బిడ్డలు మేబీ ఒకవేళ పనికిరాని వారిగా నీకు అనిపించస్తూ ఉండొచ్చు. కానీ ఈ మాట అర్థమైతే ఒక రోజున పరిమళ వాసనగా మారిపోతారు. హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా, చదువు నీకు డబ్బు తెచ్చిపెట్టదు. ఇందాక ఇక్కడ కూర్చుని జెఫన్యా ఏదో చదువుతున్నాను, అక్కడ రాసుంది, నీ అక్కరకు రావు అన్నాడు. బంగారములు వెండి నీ అక్కరకు రావు. అవి ఉన్నా నీకు కరోనాలో ఎవరికి పనిచేసింది? బంగారం ఇస్తే ప్రాణం ఇస్తా అన్నాడు డాక్టర్. నీ బంగారం ఎవరికి కావాలి, నేను రానన్నాడు డాక్టర్. తెరలు కట్టేసుకున్నారు మధ్యలో. అలా అందుకే దయచేసి గమనించండి, ఆయన బలి అర్పణ అంత గొప్పది. కాబట్టి ఇంకా నువ్వు ప్రత్యేకంగా బలి అర్పణ చేసుకునే పని లేదు. దయచేసి త్వరగా ముగించుకుందాం. కొరింథీ పత్రిక తీద్దాం చూడండి. కొరింథీ పత్రిక అంటే పౌలు ఎంత పరిమళ వాసనగా అయిపోయాడో చూద్దాం. 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. 15వ వచనం 2 కొరింథీ 2వ అధ్యాయం 15వ వచనం. రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయ్యున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు జీవితంలో చెబుతున్న మాట ఈ పరిమళ వాసన అని ఊరుకోలేదు. ఆయనే సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఏమనంటే ఆ పౌలు గారి దగ్గర ఏముంది? అప్పుడు డేరాలు కుట్టుకునే వ్యక్తి. ఆయన దగ్గర ఏమి ధనాగారాలు లేవు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, రక్షించబడుచున్న వారికి, నశించుచున్న వారికి నేను ఎవరినంటే క్రీస్తు సువాసన. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆ మాట చదివినట్టు అనిపించింది. పౌలు గారు డేరాలు కుట్టుకునేవాడు. నేను ఆలోచన చేశాను, అయ్యా ఈయన దగ్గర అంత సువాసన ఏముందంటే క్రీస్తే ఆయన సువాసన. ఆయన అర్పణను అంగీకరించాడు, సిలువును అంగీకరించాడు. సిలువును అంగీకరిస్తే నువ్వు సువాసన అంతే. పౌలు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ సువాసనే. అగ్రిపరాజు కూడా ఇంకా కొద్దిసేపు పౌలు గారు కనుక అక్కడ నిలబడి చెప్తే ఆయన కూడా అంగీకరిస్తాడు దేవుడిని.
ఆయన అంటాడు కంగారు పడిపోయి, నువ్వు కూడా నన్ను క్రైస్తవుని చేసేద్దాం అనుకుంటున్నావా అంటాడు అగ్రిప్పరాజు. అంటే రాజులను కూడా ఒప్పించే శక్తి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే. అసలు ఆయన నిలబడి ఆయన సిటిజన్షిప్ని చెప్పుకోలేదు, చెప్తే వెంటనే విడుదల. రోమిన్ అంటే చాలు, ఒకసారి చెప్పాడు అంతే. ఏమనంటే కొట్టించేసుకున్నాడు. కొట్టించాక అప్పుడు అన్నాడు, కొట్టేశాక వాళ్ళు అన్నారు నువ్వు జైలు నుంచి వెళ్ళిపో అన్నారు. అంటే నేను వెళ్ళను, నేను రోమిన్ అన్నాడు, నేను రోమన్ సిటిజన్ అన్నాడు. కొట్టకముందు చెప్పొచ్చు కదా, ఆయన చెప్పలేదు. ఎందుకంటే క్రీస్తు బీజముని ఎవరు నాశనం చేయలేరు. నువ్వు క్రీస్తు వ్యక్తివైతే పేతురు పత్రికలో అంటాడు, నువ్వెవరు అంటే క్షయమయగు బీజం కాదు, నువ్వు అక్షయమయగు బీజం. అంటే నిన్ను చంపేసే శక్తి ఎవరికి లేదు. అందుకని ఆయన దెబ్బలు కొట్టించుకున్నాక నేను రోమన్ సిటిజన్ అన్నాడు. అంటే వాళ్ళు వచ్చి ఇక భయపడిపోయి వాడు వెళ్ళి రాజుగారికి చెప్పాడు, ఆయన రోమీడంట అన్నారు. అంటే ఆ బాబు ఆయన పంపించేరా బాబు, ఆయన ఏదో రిక్వెస్ట్ చేసి పంపించాయంటే ఆయన అంటున్నాడు, పౌలు గారు నువ్వెందుకు నన్ను కొట్టావో, నువ్వెందుకు అరెస్ట్ చేసావో చెప్పాలా, చెబితేనే వెళ్తా, లేకపోతే వెళ్ళను. మనకు గనక చెప్పుంటే అమ్మయ్య మీకు దండం సార్, నన్ను వదిలేశారు అంత. కానీ ఆయన నేను వెళ్ళను అన్నాడు. నువ్వు ఎందుకు, మీ రాజు వచ్చి చెప్పాలి నన్ను అంటే అప్పుడు వాళ్ళందరూ వచ్చి బ్రతిమాలు కొనిరి అని ఉంటుంది అక్కడ. ఏం చేశారు? క్రీస్తు సువాసన అయితే నిన్ను బ్రతిమలాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే జైల్లో ఇగానే శ్రమ వచ్చేసింది, నాకు కఠిన పరీక్షలు వచ్చేసినాయి, శోధిస్తున్నాడు దేవుడు. శోధించడం కాదు, శోధనలో కూడా నువ్వెవరు అంటే పరిమళ వాసన. హల్లెలూయా. జైల్లో పేతురు గారు పడుకుని ఉన్నాడు, పరిమళ వాసన పడుకుంది. ఉరిశిక్ష తెల్లారి కత్తితో నరికేయమన్నారు. పరిమళ వాసన కాబట్టి పడుకున్నాడు. దేవదూత వచ్చి తీసుకెళ్ళిపోయింది జైల్లోంచి. పరిమళ వాసనని ఎవరు బంధించలేరు. ఎందుకు పరిమళ వాసన అంటే రీజన్ నీకు చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎందుకు పరిమళ వాసన అంటే నువ్వు చేసిన తప్పులో, నువ్వు చేసిన మంచి కార్యాలు కాదు. నిన్ను దేవుడు ప్రేమించాడు. యేసయ్య ప్రేమించి ఆయన బలిగాను అర్పణగాను దేవునికి అర్పించుకున్నాడు కల్వరి కొండలో. ఆ అర్పణ నిన్ను పరిమళ వాసనగా చేసింది. ఇది నీకు అర్థమైపోతే నువ్వు రోజు కన్ఫెస్ చేయాలి, ప్రభా నీ బలి అర్పణ, ఒక్క అర్పణ నన్ను పరిమళ వాసనగా చేసింది. అలాగ అనుకునేటప్పుడు నీ స్థితిగతులు బాగోకపోయినా నువ్వేమనుకోవాలంటే నీ అర్పణను బట్టి నేను ఐశ్వర్యవంతుడిని, నీ అర్పణను బట్టి నేను ఆరోగ్యవంతుడిని, నీ అర్పణను బట్టి నాలో సమాధానం ఉంది, నీ అర్పణను బట్టి ఏముంది, సంతోషం ఉంది, నీ అర్పణను బట్టి నేను వెళ్ళే పని జరుగుతుంది, నేను ఎవరికైతే సహాయం చేయాలనుకున్నానో సహాయం చేస్తాను. నీ దగ్గర లేకపోయి ఉండొచ్చు, అయినా నువ్వేమనుకోవాలంటే సహాయం చేయాలనే ఆలోచన రావాలి. ఎందుకు? నువ్వెవరు? అర్పణ ద్వారా నువ్వు పరిమళ వాసన, స్వీట్ అరోమా. అందుకే పౌలు గారు చెప్తున్నాడు చూడండి, నేను క్రీస్తు సువాసన అయి ఉన్నాము, నశించు వారికి మరణార్థమైన సువాసన. అంటే చనిపోయే వాళ్ళకి ఏ సువాసనగా ఉన్నారు వీళ్ళు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నశించే వారికి మనం సిలువ గురించి చెప్పాలి, ఆయన మరణం గురించి చెప్పాలి, మరణకరమైన సువార్త అనమాట. అంటే నీ గురించి మరణించాడని చెబితే ఆ విధమైన సువాసనగా అయ్యారు వాళ్ళకి. ఎవరికి? నశించే వారికి. రక్షించబడే వారికి పునరుద్ధాన సువార్తగా మారారు వాళ్ళు. జీవపు సువాసన అంటే జీవం, అంటే పునరుద్ధానంలో జీవం ఉంది. కాబట్టి పౌలు నశించే వారికి సువాసనే, రక్షించబడిన వారికి కూడా సువాసనే. నశించే వారికేమో సిలువ ద్వారా సువాసన, రక్షించబడే వారికి పునరుద్ధానమును బట్టి సువాసన. హల్లెలూయా. ఈ మర్మాలు ఎవరు చెప్పరు మీకు, ఏ సంఘంలో మీకు ఈ వాక్యం దొరకదు. అందుకని పౌలు గారు చెప్తున్నాడు, నేను పరిమళ వాసన. మనమైతే నేను డేరాలు కుట్టుకుంటానండి, ఆ డేరాలు కుట్టుకుని ఏదో వచ్చి రాంజి ఎంతో బతుకుతానండి. ఇది మన సాక్ష్యం. ఆయన అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలే. నేను అంటాడు ఆ ఫిలిప్పి సంఘానికి, కొరింథీ సంఘానికి, మాసిదోనియా సంఘానికి రాస్తూ అంటాడు, నాకు లేమి కలిగి చెప్పట్లేదు. నేను ఆ ఫిలిప్పి పత్రికలో అంటాడు, కలిమిలో ఉండడం నాకు తెలుసు, లేమిలో ఉండడం తెలుసు. అయినా నేను ఎవరిని? లేమిలో ఉన్నప్పుడు సువాసనే, పరిమళ వాసనే. కలిమిలో కూడా నేను ఎవరిని? పరిమళ వాసనే. నా ఐడెంటిటీని నా పరిస్థితులు మార్చలేవు.
నా పరిస్థితులు నా గుర్తింపుని మార్చలేవు. నీ గుర్తింపు ఏంటి? యేసు నిన్ను ప్రేమించి పరిమళ వాసనగా చేశాడు. దేని ద్వారా అంటే ఒక్క బలి అర్పణ. హల్లెలూయా. పరిమళ వాసనగా, జీవపు వాసనగా ఉన్నాం. అందుకే అంటున్నాడు, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? అసలు నాకు చాలిన వాడెవడు? మనం చెప్తాం ఆ మాట. మనకి అసలు నీ ముందు ఎవరు నిలబడ్డా, నీ ముందు అనిల్ అంబానీ వచ్చి నిలబడ్డా, నువ్వేమనాలంటే నాకు చాలినవాడు కాదనాలి నువ్వు. ఎందుకని? బలి అర్పణ నిన్ను సువాసనగా చేసింది, పరిమళ వాసనగా చేసింది. ఏదో చిన్న పరిస్థితులను బట్టి నీకేయో కొన్ని కార్యాలు కలగలేదని, కొన్ని జరగలేదని మనం అలుగుతాం. లేకపోతే దేవుడు ఉంటే ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా అంటాం. నువ్వు అసలు ఈ మాటని ఒప్పుకొని చూడు, విశ్వాసంతో అంగీకరించి చూడు. నేను పరిమళ వాసన, క్రీస్తు నన్ను ప్రేమించాడు, నన్ను పరిమళ వాసనగా చేశాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ వాడు నో అని చెప్పేవాడు కూడా ఎస్ అని చెప్పాలా. అది నీ గుర్తింపు. కానీ మనమే బేదర్పులు అరుస్తాం. అందుకే మనకు అర్థం కాలేదు. ఇది అర్థం కాక ఆయన బలియాగం అర్థం కాలేదు, శిలువ బలియాగము మనకు అర్థం కాలేదు. అర్థం కాక ఏడుస్తున్నాం, అయ్యా దేవా మమ్మల్ని క్షమించు. లేకపోతే మనం ఇంకోటి చేస్తున్నాం. ఏంటంటే యేసయ్య ఏమన్నాడంటే, నా బలి అర్పణ తృప్తిపరిచింది, దేవుడిని సాటిస్ఫై చేసింది, ఇక నువ్వు చేయాల్సిన పని లేదు. నువ్వు ఎంతవరకు ఆ అర్పణ అంగీకరించి దాన్ని కన్ఫెస్ చేసి విశ్వాసంతో నమ్మమన్నాడు. నమ్మమంటే మనం ఇంకా ఏం చేస్తున్నామంటే దేవుడిని ఏదో ఒక రకంగా ఒప్పిద్దాం. మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ నొప్పి వచ్చింది, ప్రార్థించడం మంచిదే, కానీ ప్రభా ఈ నొప్పి తగ్గినాయన నీకు దండం పెడతాను ఆయన అంటే దేవుడు ఎవరు? కఠినాత్ముడు అనమాట. నీ దృష్టిలో ఏంటి? ఆయనకి నీ కడుపు నొప్పి బాగా వచ్చేయాలి, ఆయన ఏమో తగ్గించడు, నువ్వేమో బతిమలాడుతూ ఉంటావు. అంటే సాటిస్ఫై చేయాలి దేవుడిని. నువ్వు అంటేనే మళ్ళీ అప్పుడు కూడా అంటావు, ప్రభు కడుపు నొప్పి తగ్గినా కానుకేసుకుంటాను ఆయన. నీ 100 రూపాయల కోసం ఇప్పుడు ఆయన నీ కడుపు నొప్పి తగ్గించేశాడా? కానుకేసుకుంటాను ఆయన చర్చిలో. అలాగని నీ కానుక తప్పంటలే నేను, కానీ నీ అర్పణ ఆయన్ని తృప్తిపరచలేదు. ఒక్క అర్పణే ఆయన తృప్తిపరచలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి కొండలో నీ కొరకు ప్రాణం అర్పించాడు. అయితే మరి ఏమని ప్రార్థన చేసుకోవాలి పాస్టర్ గారు? ప్రార్థన చేయకూడదా అని మీకు డౌట్ రావచ్చు. వచ్చిందా లేదా? వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఎత్తిన వాళ్ళకి వందనాలు. ఎందుకంటే అందరికీ వస్తుంది ఇది, కొంతమంది ఎత్తలేదు, లోపల ఎత్తేసారు ఆత్మలో. అయితే ఎందుకు ఏమని ప్రార్థన చేయాలంటే, కడుపు నొప్పి వచ్చింది, ప్రార్థన చేయాలి. ఏమని చేయాలంటే, ప్రభా నన్ను ప్రేమించి నన్ను పరిమళ వాసనగా ఉంచినందుకు వందనాలు, నీ గాయములు నీ దెబ్బల చేత నాకు స్వస్థతనిచ్చినందుకు వందనాలయ్యా. ఈ మాట నువ్వు అన్నప్పుడు ఇంకెక్కువవుతుంది. ఎక్కువైనా నువ్వు అదే మాట పలుకుతూ ఉండు. 1 గంట తర్వాత ఎలా తగ్గిపోయిందో నీకు తెలియదు. అలాంటి స్వస్థతలు ఎన్ని పొందానో నేను, ఎన్నో పొందాను, లెక్కలేవు. అలాంటి స్వస్థతలు ఎన్నో జరిగాయి నాకు. ఆ చెయ్యి అక్కడ పెట్టుకుని ప్రభువుని అడుగుతాను, ప్రభా నువ్వు నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలయ్యా, నీ గాయములు నీ దెబ్బలు పని చేసినందుకు వందనాలు. సిలువలోనే నేను స్వస్థపరచబడ్డాను. ఏంటి నొప్పి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది, అయినా అదే మాట అంటాను. అనగానే పరిమళ వాసన బయటకు వస్తుంది. హల్లెలూయా. నా పరిమళ వాసన ఎవరంటే ఒక బలి అర్పణ. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు అర్థమైతే నీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ రాత్రి విడుదల పొందావని నేను భావిస్తున్నాను.